అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మా ఇంటికొచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో అనమాట. మొహం చూసారా నాది ఎంత ఉబ్బిపోయిందో. బాగా అలసిపోయి పడుకున్నాను కదా, లేట్‌గా కూడా లేచాను. అందుకే మొహం అంతా కూడా ఇలా ఉబ్బిపోయిందండి. ఒకసారి మా ఇంటి పరిస్థితి చూపిస్తాను చూసేయండి. చాలా గందరగోళంగా, భయంకరంగా ఉందండి ఇంటి పరిస్థితి అయితే. ఎందుకంటే ఎక్కడ చూస్తే అక్కడ బట్టలు, ఈ బట్టలు చూస్తుంటేనే నాకు పిచ్చి ఎక్కేస్తుంది అసలు. ఇంకా కిచెన్ అయితే ఇంకా గట్టు కూడా కొంచెం సర్దుకోవాలి. ఇల్లంతా కూడా దుమ్ము దుమ్ముగా ఉంది. మనం ఇంట్లో ఉంటే ఏంటంటే రోజు తుడుచుకోవడం అవి చేస్తూ ఉంటాం కదా. ఇంకా నేను ఇంట్లో లేకపోయేసరికి ఇల్లు కొంచెం దుమ్ముగా ఉంది. అయితే నేను వచ్చిన రోజు ఈవినింగ్ ఇంకా బెడ్షీట్ అయితే ఒకటి నేను మార్చేసానండి, ఓపిక లేకపోయినా. ఎందుకంటే బెడ్షీటర్ నాకు నీట్గా లేకపోతే నిద్ర సరిగా పట్టదు, చిరాగ్గా అనిపిస్తుంది. ఈ బట్ట వచ్చేసి ఇప్పుడే వేసానండి, ఎందుకంటే ఎందుకో వాటర్ గారుతున్నాయి బకెట్ పక్క నుంచి అని చెప్పి ఇలా క్లాత్ అయితే వేసి ఉంచాను. చూసారా, ఈ గట్టంతా కూడా నేను ఇప్పుడు సెట్ చేసుకోవాలి. చాలా పని ఉంది. కాకపోతే నిన్న అంతా అలసిపోయాను కదండి, అంటే బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పాను కదా, అది ఇంకా తగ్గలేదన్నమాట. పని చేద్దామనే లేస్తూ ఉన్నాను కానీ నాకు ఓపిక అవ్వట్లేదు. ఇంకా ఒక రోజంతా కూడా రెస్ట్ తీసుకున్నాను. ఆ రోజు నైటే రెస్ట్ తీసుకున్న నైటే ఇలా నేను దోశలకైతే నానబోస్తున్నానండి. ఎందుకంటే ప్రతిసారి ఏం టిఫిన్ చేయాలనేది ఒక తలనొప్పి అయిపోతుంది నాకు. అందుకని ఇంకా ప్రతిసారి ఉప్మా చేయలేం కదా. సో మిల్లెట్స్ ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, డీమార్ట్ నుంచి తీసుకొచ్చానని చెప్పాను ఇదివరకు కూడా మీకు. సో ఆ మిల్లెట్స్ ఇంకా 2-3 రకాలు ఉన్నాయి నా దగ్గర, అవి వాడేద్దామని చెప్పి ఇవి ఊదలండి. ఊదల మిల్లెట్స్ని నేను దోశలకు నానబోస్తున్నాను. అయితే మినపప్పు వచ్చేసి 1 గ్లాసు పోయాలి కదా, నా దగ్గర మినపప్పు గ్లాస్ నిండా లేదనమాట, కొంచెం తక్కువ ఉంది. ఉన్నంత వరకే నేను పోసేస్తున్నాను. మినపప్పు పోసేసి 2 గ్లాసెస్ ఊదల మిల్లెట్స్ వేసేసి ఇంకా కొన్ని మెంతులు వేసి నానబోసేసాను దోశలకి. యాక్చువల్గా ఇందులో బియ్యం కూడా వేయాలంట కానీ నేను బియ్యం పోసుకోవట్లేదు, మామూలుగా ఇలాగే నానబోసేస్తున్నాను. యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ప్రాబ్లం అయిపోతుందండి, ఎందుకంటే నేను మైక్ అమ్మ వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను హడావిడిలో. అందుకని ఇంకా ఎలా వినిపిస్తుందో ఏమో అని అనిపిస్తుంది నాకు. ఇంకా డైరెక్టే మాట్లాడేస్తున్నాను కదా, అందుకనే అనమాట. తర్వాత నేను దోశలకు ఎప్పుడు నానబోసినా సరే మెంతులు వేద్దామని అనుకుంటానండి, కానీ మర్చిపోతూ ఉంటాను. ఈసారి మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు పక్కనే ఉండి, అందుకని ఇంకా ఆయన గుర్తు చేశారనమాట మెంతులు వేయమని చెప్పి. అట్లా నేను మెంతులు అయితే వేసేసాను. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. నార్మల్గా మనం దోశలు వేసుకుంటాం కదా అలాగే వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే మధ్యలో ఒక 1 డే వీడియో తీయలేదు నేను, చెప్పాను కదా రెస్ట్ తీసుకున్నానని. ఇంకా తర్వాత రోజు నాకు ఇంటి పరిస్థితి చూస్తే భయం వేసేసి ఇంకా వీడియో తీయకపోయినా పర్లేదని చెప్పి ఇల్లంతా కూడా కొంచెం సెట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే వీడియో తీస్తూ చేయాలంటే మనము డ్రెస్సింగు గలీజ్గా కనిపిస్తుందేమో, లేకపోతే మనం చేసే పని వీడియోలో కనిపిస్తుందో లేదో ఇవన్నీ చూసుకోవడానికే నాకు సరిపోతుంది అనమాట. అందుకని అవన్నీ చూస్తూ కూర్చుంటే ఇంట్లో పని అవ్వదని అనిపించి ఇంకా వీడియో అయితే తీయలేదండి. నాకు కొంచెం మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ ఉండింది, కానీ ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా. కొంచెం ఇల్లు అయితే సెట్ చేసుకోవాలి. నాకు అప్పటికే ఒక రోజు రెస్ట్ తీసుకున్నాను, కానీ మధ్యలో ఆ రోజే లేచి పని చేద్దామని లేస్తున్నాను, కానీ నా వల్ల అవ్వట్లేదు. మళ్ళీ కామ్గా కూర్చుంటున్నాను, అట్లా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా సరే ఫైనల్గా ఒకరోజు రెస్ట్ తీసుకునేటప్పటికి సెట్ అయిపోయింది కదా అనేసి ఇంకా నెక్స్ట్ డే ఇల్లంతా కూడా క్లీనింగ్ చేసేసుకున్నానండి. తర్వాత రోజు ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయి, అవి తోముకోవాలి. అయితే ముందు రోజు నైట్ దోశలు వేసేసరికి గట్టంతా కూడా మొత్తం కొంచెం పిండి పడిపోవడము, అలాగే ఆయిల్ చుక్కలు పడడం, ఇలా అంతా అయిపోయిందనమాట. స్టవ్ గట్టు అంతా, దాని అంతా కూడా నేను గట్టు క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ముందు స్టవ్ అయితే కడిగేసుకుంటున్నానండి. నేను లేను కదా ఇన్ని రోజులు, కొంచెం నాకు ఎందుకో జిడ్డు జిడ్డుగా అలా అనిపిస్తూ ఉంది స్టవ్. సరే అంట్లు తోమేస్తున్నాను కదా, ముందు స్టవ్ కడిగి పెట్టేసుకుందాం క్లీన్గా అని చెప్పి స్టవ్ అయితే తోమేస్తున్నాను ఇక్కడ. ఎప్పుడైతే అంట్లు తోమిన తర్వాత ఇది చేస్తాను, కానీ ఇవాళ ఏంటో వెరైటీగా ఇలా చేస్తున్నాను. అయితే కొన్ని సరుకులు కూడా అయిపోయాయండి, అవి తెప్పించుకోవాలి. నేను ఏంటంటే ఎప్పుడు ఫుల్గా స్టోర్ వేయించేసుకోవట్లేదు ఈ మధ్య, ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాను కదా. అందుకని చెప్పి ఇన్స్టెంట్గా నాకు ఏమేమి అవసరమో అవే తెప్పించుకుంటూ ఉంటానన్నమాట. అయితే కొన్ని కొన్ని అవసరం ఉన్న సరుకులు తెప్పించుకోవాలి. విమ్ లిక్విడ్ కూడా అయిపోయింది, ఇంకా అది అయిపోయిందని చెప్పేసి
సర్ఫ్ ఉంటుంది కదా! ఆ సర్ఫ్‌తోనే అంట్లు తోమేశాననమాట. అలాగే మినపప్పు, కాఫీ పౌడర్‌లు ఇవన్నీ గూడా అయిపోయాయి. మాకేంటంటే ఇక్కడ సండే షాప్స్ అనేవి ఉండవనమాట. అన్నీ క్లోజ్ అయిపోతాయి సండే రోజు. నార్మల్‌గా వీకెండ్స్ షాప్ అయితే ఉండదు. అందుకని చెప్పి సండే రోజు ఏం తెప్పించుకోలేము. తెప్పించుకుంటే సాటర్‌డే తెప్పించుకోవాలి. లేదంటే ఇంకా మండేనే తెప్పించుకోవాలనమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసాను గదండీ! వచ్చేసిన తర్వాత నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది అసలు. ఒక రోజంతా గూడా నాకసలు ఏం అర్థం గాలేదు. వచ్చాను గానీ పని ఎదురుగుండా కనిపిస్తుంది. చేయలేకపోతున్నా. అంటే కొంచెము అంతా వాళ్ళు అక్కడ ఉండి వచ్చాను గదా! అమ్మ దగ్గర. టోటల్‌గా ఇక్కడ రొటీన్, అక్కడ రొటీన్ అది వేరేనే ఉంటది గదా! మొత్తము. అలా అని జెప్పేసి నాకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా అనిపిచ్చింది. అది గాక మా హస్బెండ్ గూడా మార్నింగ్ టు నైట్ దాకా డ్యూటీకైతే వెళ్ళిపోయారు. అందుకని గూడా నాకు కొంచెం బోర్ అనిపిచ్చింది. ఎందుకంటే ఇదివరకు మా హస్బెండ్ టిఫిన్ టైంకి, లంచ్ టైంకి అలా వచ్చేవారనమాట రెస్ట్ టైంకి. కానీ ఇప్పుడు వాళ్ళకి అలా కుదరట్లేదు టైమింగు. కొంచెం బిజీ అయిపోవడంతోని ఇంగా ఆయన బిజీ అయిపోవడంతోని వాళ్ళకి కుదరట్లేదనమాట రావడము. లంచ్‌కి గూడా ఈవినింగే వస్తారు డైలీ. దాదాపుగా 4, 5 అయిపోతది. ఆ టైంకొచ్చి లంచ్ చేస్తారనమాట. అందుకనేసి ఇంక నేను ఒక్కదాన్నే గదా! చాలా బోర్ కొట్టినట్టు అలా అనిపిచ్చింది. తర్వాత ఇంగ మెల్లగా పనిలో పడేసరికి అలవాటయిపోయిందనమాట నాకు. ఈ కిచెను చిన్నగుంది గదండీ! అందుకనే నాకు ట్రైపాడ్ గూడా ఎలా సెట్ జేయాలో అర్థం గావట్లేదనమాట. అంటే వీడియో కనిపిచ్చేటట్టు. అందుకే దాని యాంగిల్స్ మారుస్తూ, మారుస్తూ చూస్తూ ఇంగ అంట్లయితే తోమాను. దానికే చాలా టైం పట్టేస్తుంది. ఇంకా చూసి, చూసి గట్టు మీద పెట్టేశాననమాట ట్రైపాడ్‌ని. మరి ఇంకేం జేయాలి చెప్పండి? ఒకవైపేమో టబ్బు పెట్టాననమాట. అంట్లు ఇప్పుడు తోమిన గిన్నెలన్నీ అందులో వేస్తాను గదా! టబ్‌లో. అందుకని జెప్పి టబ్బు పెట్టాను. ఆ టబ్బు పెట్టి నేను నించుని తోమేటప్పటికి ఇంకా నాకు కిచెన్‌లో ప్లేస్ అనేది లేదు. అందుకనే ఇంకా ఇలా గట్టు మీద పెట్టి తీస్తున్నాను. ఇప్పుడు నేను కొనుక్కున్న ట్రైపాడ్ కొత్తదుంది గదా! దానికి ఫోన్ అనేది పెట్టి తీస్తున్నాననమాట వీడియో. మొన్న 2 డేస్ కూడా ఏమైందంటే టీవీలో బ్యాలెన్స్ అయిపోయిందనమాట. డిష్ టీవీ బ్యాలెన్సు. అందుకని జెప్పి ఇంక నాకు టైం పాస్ అవ్వదు గదా! అందుకని ఇంకా ఫోన్ జూసుకుంటూ ఇల్లు క్లీనింగ్ పనైతే చేసుకున్నాను. నాకైతే సైలెంట్‌గా అస్సలు ఉండలేనండి. అందుకని గూడా వీడియో తీయలేకపోయాను. ఇది గూడా ఒక రీజన్ అనమాట వీడియో తీయలేకపోవడానికి. ఇంగ సైలెంట్‌గా ఉండే బదులు వెబ్ సీరీస్, మూవీస్ ఏవో పెట్టుకొని చూసుకుంటూ ఇంట్లో పనైతే చేసుకున్నాను. అసలైన పెద్ద హెడేక్ టాస్క్ ఒకటి ఉంది నాకు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అదేంటంటే బట్టలు మడత పెట్టడము. అది గాక అదేంటి షెల్ఫ్‌లలో సర్దడం అనమాట. ఇదే నాకు పెద్ద తలనొప్పి పని. ఇదివరకు అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే నాకు బోలెడు కంటెంట్ ఉండేదండి. ఎందుకంటే ఇంట్లో ఏవో ఒక వెరైటీస్ చేసేది. లేకపోతే నేనేదో ఒక పని చేయడము. ఇలా ఏదో ఒకటి ఉండేది మాకు. కాపోతే ఇప్పుడు ఈ ఇంట్లో ఏంటంటే నేను ఒక్కదాన్నే ఉన్నట్టు ఉంటుందనమాట. మా హస్బెండ్ డ్యూటీకెళ్ళిపోవడంతో బిజీ ఉంటది కదా! ఎవరైనా అంతే కదండీ! జాబ్స్‌కెళ్ళిపోతే ఇంక మనం ఒక్కళ్ళమే ఉంటాం కదా ఇంట్లో. సో, అందుకనే నాకు పని ఉన్నా గూడా ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి అంత టైం పాస్ అనిపిచ్చదు నాకు. అందుకనే గూడా నాకు కంటెంట్ గూడా ఎక్కువుండదు. అంటే ఫుడ్ విషయంలో అయినా సరే అమ్మ దగ్గర ఉన్నాననుకోండి, మేము ఏదో ఒకటి జేసుకొని తిన్నాం. లేపోతే అమ్మ నా కోసం ఏదో ఒకటి జేసి పెట్టడం ఉంటది. అప్పుడు నేను వీడియో తీసుకునేదాన్ని గదా! ఇప్పుడు నేను ఇంట్లో పని జేసుకుంటూ వీడియో తీసుకోవాలి అనేటప్పటికి నాకు కంటెంట్ గూడా పెద్దగా ఏం ఉండదేమో అని అనిపిస్తుంది నాకు. అందుకనే ఏం వీడియో తీయాలి, నెక్స్ట్ ఏం జేయాలనే ఆలోచనే సరిపోతుంది నాకు. ఇవాళంటే కొంచెం హెవీ వర్క్ ఉంది గాబట్టి నేను మీతో షేర్ జేసుకుంటున్నాను. ఇంకా మేమిద్దరమే గదా ఉండేది. మాకే అంత పనేముండదు. ప్లస్ ఇంకోటేంటంటే మా ఇల్లు కొంచెము బూజు పట్టినట్టుగా అనిపిస్తుంది లైట్‌గా. అది గూడా నేను ఇల్లు క్లీన్ జేయాలనుకుంటున్నా. ఈ మధ్య ఈ క్లీనింగ్ పనే ఎక్కువైపోయిందండి. కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ హెల్ప్ కావాలి. అందుకే ఇంకొక రోజు వాళ్ళకేంటంటే మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే 3 డేస్‌లోనే లీవ్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకుంటే మళ్ళీ ఇంగ తర్వాత నెక్స్ట్
ఇట్లా ఫ్రైడే, గురువారాలు అలా కుదరదు ఇంకా. గురు, శుక్ర, శని, ఆదివారాలు ఇలా వాళ్ళకి లీవ్ తీసుకోవడానికి ఉండదనమాట. అందుకని ఈ లోపే నేను అడిగాను మా హస్బెండ్‌ని మండే రోజు గానీ ఏమన్నా లీవ్ తీసుకుంటే తీసుకోమని చెప్పాననమాట. ఎందుకంటే కొంచెం పైపైనైనా క్లీనింగ్ చేసుకోవాలి కదా! అందుకని చెప్పి అనుకున్నాను. మరి ఇంకా ఆయన డ్యూటీ చేసి అలసిపోతే ఇంట్లో పనైతే చేసుకోలేము కదా! అంటే ఇల్లు సర్దడం అవి. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఎవరైనా పోనీ హెల్పర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని పిలిచి చేపించుకున్నా బావుంటుంది గానీ, ఇక్కడ ఎవ్వరు ఉండరనమాట మాకంతా. ఈ ఊర్లో దొరకరు. వేరే పనులలోకి వెళ్ళిపోతారనమాట. అందుకని గూడా ఆలోచిస్తున్నాను నేను. ఇంకా ఏంటంటే బల్లులు గూడా ఎక్కువైపోయాయండి. పెద్దవి, చిన్నవి అన్నీ గూడా. నాకేమో బల్లులంటే కొంచెం చిరాకుగా అనిపిస్తది. అంటే భయం గాదు. భయం అనుకుంటాం మనం గానీ అది భయం గాదు. అది మీద పడితే ఒకలాంటి ఫీలింగ్ అట్లా అనిపిస్తది గదా! ఆ ఫీలింగ్‌తోని నేను ఏది తీయాలన్నా గూడా అట్లా అనిపిస్తుందనమాట. ఇక్కడ దీని దగ్గర బల్లుందేమో అన్నట్టు అట్లా అనిపిస్తుంది. చిన్న చిన్న బల్లులు గూడా ఎక్కువైపోయాయి ఈ మధ్య. అదే కొంచెం మనం దులుపుకొని సర్దుకుంటే అప్పుడు అవి కొంచెం వెళ్ళిపోతాయేమో అని నాకు అట్లా ఫీలింగ్ అనిపిస్తుందనమాట. మొత్తానికి ఇక్కడ అంట్లయితే కంప్లీట్ చేశాను. అవి టబ్‌లో పెట్టేసాను. ఇవాళ సర్దడం అయితే అవ్వదు ఇంకా. ఎందుకంటే మధ్యాహ్నం ఏ పూటకి ఆ పూట పని ఉంటూనే ఉంటది ఏదో ఒకటి. అందుకని ఇంక నేనేమనుకుంటున్నా అంటే రేపు సర్దుకుందాంలే తోమిన గిన్నెలని చెప్పి టబ్ అయితే పక్కన పెట్టేసానండి. ఇంకా బట్టలు గూడా ఏసాను గదా మిషను. ఆ బట్టలు గూడా ఆరేయాలి. నేను ఈ అంట్లు తోమి, ఇల్లు క్లీన్ చేసుకొని, బట్టలు ఆరేసి ఇవన్నీ చేసి స్నానం చేయాలంటే లేట్ అయిపోతది. మధ్యాహ్నం అయిపోతది గదా! మధ్యాహ్నము చేయకూడదంటారు గదా! అందుకని చెప్పి ఇంక నేను మార్నింగ్ ముందు స్నానం చేసేసి తర్వాత ఈ పనులనేవి చేసుకుంటున్నాను. సో, ఇక్కడ అంట్లయితే తోమడం అయిపోయింది గదా! ఇంక ఇప్పుడైతే వంట చేస్తున్నాను. బియ్యమైతే పెట్టేస్తున్నానండి ఫస్టు. వంకాయ కర్రీ చేద్దామనుకుంటున్నాను. అయితే మా హస్బెండ్‌కేంటంటే వంకాయ, ఉల్లిపాయ, టమాటా ఏసి కూర చేస్తే ఇష్టమనమాట. అయితే కొన్ని వంకాయలున్నాయి. వాటితోని మా హస్బెండ్‌కొక్కడికే కర్రీ చేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే ముందు రోజు టమాటా పప్పు చేశాననమాట. అది ఉండిపోయింది. అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఆయన మటుకు కొంచెం కూర చేద్దామని అనుకుంటున్నాను. సరే ఇంతలోగా ఈ టేబుల్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వండిన సామాను అంటే అన్నం, కూర అవి గిన్నెలు తెచ్చి ఇక్కడ పెడతా కదా! అందుకని చెప్పి ముందు రోజు ఏం చేశానంటే మొత్తం తడి బట్ట పెట్టి తుడిచానండి టేబుల్ అంతా కూడా. అందుకనే కొద్దిగా నీట్‌గా ఉంది. ఇదొచ్చేసి రోలు అమ్మ నా కోసం మీషోలో ఆర్డర్ పెట్టింది. ఆల్రెడీ ఒకటి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది గదా! అయితే 1+1 ఉంటది గదా ఆఫరు. అట్లా అని చెప్పి తీసుకుందనమాట. ఒకటి నా కోసం, ఒకటి అమ్మ వాళ్ళ కోసం అని చెప్పి. అయితే ఈ క్లాత్ ఏంటంటే మనము మళ్ళీ వాష్ చేసి వాడుకోవచ్చంట. కాకపోతే నాకు అట్లా అంత క్వాలిటీగా అనిపియట్లేదు. వన్ టైమ్ యూజ్ చేసుకోవడానికైతే బావుంటుందనిపిచ్చింది. ఎందుకంటే మనం ఉతికినా గూడా అది పోగుల్లాగా వచ్చేస్తుందనమాట. అందుకే క్వాలిటీ అంత బాలేదనిపిచ్చింది. జస్ట్ ఇట్లా యూజ్ అండ్ త్రో లాగా అయితే వాడుకోవడానికి బానే ఉంది. అందుకని ఒకసారి ఇంకా పైనైతే నేను తుడిచేసానండి టేబుల్ అంతా నీట్‌గా. ఇప్పుడైతే కూరగాయలు కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా మరీ వెలుతురేంటో ఎక్కువ అయిపోయినట్టుగా ఉంది. నేనేమో అది గమనించుకోక కూరగాయలు కట్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ట్రైపాడ్ పెట్టేసి. అయితే ఈ చాపింగ్ బోర్డ్ కూడా నేను నా కోసం అమ్మ ఆర్డర్ పెట్టింది. కొన్ని వస్తువులు తెచ్చుకున్నాను మొన్నొచ్చేటప్పుడు. మైక్ అవి మర్చిపోయాను. అమ్మ ఫోన్ కూడా తెచ్చుకుందాం అనుకున్నాను. పాత ఫోన్ ఉంది అమ్మది. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఇట్లా వీడియో తీసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని అనుకున్నాను తెచ్చుకుందామని. కానీ ఇంకా మర్చిపోయాను అమ్మ వాళ్ళ ఇంట్లో. ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. ఈ చాపింగ్ బోర్డ్ మూలంగా ఎంత ఈజీ అవుతుందో కూరగాయలు కట్ చేయడము. ఎందుకంటే ఇదివరకు నాకు ఏం అవసరం చాపింగ్ బోర్డ్ అనుకున్నాను గానీ, టేబుల్ మీద డైరెక్ట్ పెట్టి కట్ చేయలేము కదండీ! దాని మీద దుమ్ము ఏదో ఒకటి ఉంటుంది కదా! ఇట్లా దీని మీద పెట్టి కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతున్నాయి కూరగాయలు. నాకైతే ఈ కర్రీ అస్సలు ఇష్టం ఉండదండి. అందుకే కొన్ని వంకాయలుంటాయి. ఇంకా మా హస్బెండ్ కోసం చేస్తున్నాననమాట. ఇంత కష్టపడి నేను ఆయన లంచ్‌కొస్తాడేమో అని చెప్పి తొందరగా వంట చేశానా, ఇంకా ఆయన లంచే చేయలేదు ఇవాళ. అందుకే నాకు వంట కూడా ఒక్కొక్కసారి చేయాలని అనిపించదు. ఎందుకంటే లేట్ అయిపోయింది ఇంటికొచ్చేటప్పటికే 5:30, 6 అయిపోయిందనమాట. ఒక్కొక్కసారి గుడిలో రష్ ఉంటే వాళ్ళు లేట్ అయిపోతదనమాట రావడము. అట్లా అని చెప్పి ఇంకా డైరెక్ట్ టీ తాగుతా అంటే టీయే పెట్టిచ్చేసాను ఈవినింగు. ఇంకా ఆయన కోసం వండిన అన్నం అలాగే ఉండిపోయింది.
సో, అందుకని అయితే ఇక్కడ వంకాయలు పొడుగువి కొన్నే ఉన్నాయి కదా! మళ్ళీ అది సరిపోతదో లేదో అని చెప్పేసి తెల్ల వంకాయలు కూడా ఒక 4 ఏసాననమాట. ఇంకా వేసేసి కూర అయితే చేసేసాను. ఇంత కష్టపడ్డా కూడా చూడండి అన్నమే తినలేదు కదా! ఇంకా నాకు అనవసరంగా చేశామా అప్పటికే ఎందుకంటే నాకు కొంచెం కూర్చోవాలనిపించింది కాసేపు. అయినా కూడా నేను ఇంకా మళ్ళీ లేదు లేట్ అయిపోతదేమో అన్నట్టు గబగబా వంట చేసేసాను. ఒక పక్క నుంచి వేడి కూడా చాలా ఎక్కువ ఉందండి బయట వాతావరణంలో. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అంత వేడి అనిపియలేదు గానీ, మా దగ్గరైతే కొంచెం వేడి ఎక్కువగానే ఉందనిపిస్తుంది. నేనైతే కంటిన్యూగా ఏసీ ఏసుకొనే ఉంటున్నాను. ట్రై చేస్తున్నాను ఏసీ ఏసుకోకుండా నార్మల్‌గా ఫ్యాన్ ఏసుకొని ఉందామని జెప్పి. కాపోతే ఆ గాలిలో గూడా వేడిగా వస్తుందనమాట గాలనేది. అందుకే ఇంగ కూర్చోలేకపోతున్నా. పనున్నంత సేపు ఇక్కడ ఉండేసి, తర్వాతయితే ఇంకా ఏసీ రూమ్‌లోకెళ్ళి ఉంటున్నాననమాట. సో, ఇక్కడ గబగబా కూరైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతలోగా అన్నం అయితే ఉడికిపోయిందండి ఒకవైపు. మొన్న ఓ రోజు మా హస్బెండ్ బర్రె పాలు తీసుకొచ్చారనమాట. అంటే ప్యాకెట్ పాలు లేవని చెప్పి తీసుకొచ్చారు. ఇంగ ఆ పాలల్లో మీగడ మంచిగొచ్చింది. కొంచెం తిక్కుగా వచ్చిందనమాట మీగడ. అందుకని చెప్పేసి ఇంక నేను పెరుగుకి తోడేశాను. ఒకసారి ఇంకా ప్యాకెట్ పెరుగు తినడం కంటే ఇట్లా ఇంట్లో తోడేసుకోవడం బెస్ట్ కదా అని చెప్పి నేనైతే ఎక్కువ శాతం పెరుగు ఎక్కువ తినను. నార్మల్లీ ఇంక ఇంట్లో తోడేసేది ఉంది కదా అని ఇవాళ పెరుగన్నం అయితే కొంచెం తిన్నాననమాట. వంకాయ కూర కూడా లైట్‌గా ఏసుకున్నాను. టేస్ట్ ఎలా అయిందో అని చెప్పి చూద్దామని చెప్పి కొంచెం అయితే ఏసుకున్నాను. ఈ స్టవ్ అయితే తోమితే ఎంత మంచిగా నీట్‌గా కనిపిస్తుందో, 2 నిమిషాలు కూడా బావుంది, నీట్‌గా ఉందని అనుకోవడానికి లేదు. ఈలోపే ఆయిల్ ఇప్పుడు చూసారు కదా! ఉల్లిపాయ ముక్క, వంకాయ ముక్క ఏదో ఒకటి పడిపోతా ఉంది స్టవ్ మీద. మళ్ళీ ఇంకా బట్ట పెట్టి క్లీన్ చేశాను ఒకసారి వంటంతా అయిపోయాక. కొంచెం నీట్‌గా ఒక 2 రోజులైనా మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే డెఫినెట్‌గా ఏదో ఒకటి దాని మీద పడిపోయి, పాలు పొంగిపోయి, మంచిగా తోమి బావుంది కదా స్టవ్ నీట్‌గా అనుకునే లోపు ఏదో ఒకటి పొంగిపోవడమో, లేకపోతే స్టవ్ మీద ఏదో ఒకటి పడిపోవడమో జరుగుతూ ఉంటది. ఇంకా కూర ఒకవైపు ఉడుకుతుంది కదా అని చెప్పి ఫుల్ దాహం వేస్తుందని ఇంకా ఫ్రిడ్జ్‌లోంచి వాటర్ తెచ్చుకొని ఇలా కూర్చొని వాటర్ అయితే తాగుతున్నాననమాట. కొంచెం కూర ఉడకడానికి టైం పడతదని చెప్పి సిమ్‌లో పెట్టి మంచిగా మగ్గనిస్తే టేస్ట్ బావుంటదని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా కొన్ని లైట్‌గా వాటర్ పోసి ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దాంలే అని చెప్పి సిమ్‌లో పెట్టి ఉంచాను. ఇంకా బట్టలు కూడా ఆరేయాలి కదా! ఇంక మధ్యాహ్నం జస్ట్ ఇట్లా వంట చేసేసి వెళ్ళి ఇలా ఒరిగాను రీల్స్ చూసుకుంటూ. టైం అయితే అలా గడిచిపోయింది స్పీడ్‌గా. రీల్స్ చూస్తే అసలు ఏంటో ఆపబుద్దే కాదండి నాకు ఒక్కొక్కసారి అయితే. అలా చూసుకుంటూ ఉండిపోయాను. ఇంకా ఈవినింగ్ అయితే బట్టలు ఆరేద్దామని చెప్పి ముందు రోజు ఆరేసిన బట్టలన్నీ కూడా తీస్తున్నాను. మార్నింగ్ నుంచి తీద్దాం అనుకుంటున్నాను కానీ ఏదో ఒక పనిలో పడి ఇంకా తీయలేదనమాట. ఇప్పుడు ఇంకా అవి తీసేసి ఇవి అయితే ఆరేస్తున్నాను. ఇవన్నీ ఎక్కువ శాతం మా హస్బెండ్ ధోతులే ఉన్నాయి. ఇవి ఆరేయడం ఒక ఎత్తు, ఇంకా మడతపెట్టి పెట్టడం కూడా ఒక ఎత్తు. అసలు ఇవి ఉండడం మూలంగా పొడుగుగా ఉంటాయి కదండీ! అందుకని చెప్పి కూడా బట్టలు మరీ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ యాక్చువల్‌గా కొత్తవంట. అందుకని ఒకటేసారి వేద్దామని చెప్పి ఒకటే కలర్ ఉన్నాయి కదా! అన్నీ కూడా ఏస్తే ఇబ్బంది ఉండదని చెప్పి ఇలా ఏసి నేను ఆరేస్తున్నాననమాట. ఇప్పుడు నేనేసుకున్న టాప్ ఉంది గదండీ! అదైతే నాకు ఒకప్పుడు చాలా ఫేవరెటు. యాక్చువల్‌గా ఇప్పుడు గూడా ఫేవరెటే గానీ, ఇంకా బయటికేసుకెళ్ళలేమని ఇలా ఇంట్లో అయితే వేసేసుకుంటున్నాను. సో, ఇవాళైతే ఇలా పనితో బిజీగా కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఇలా గడిచిందండి నా డే. గత 2 డేస్ నుంచి ఇలాగే ఉంటుంది. అంటే కొంచెం ఎక్కడికైనా ఎళ్ళొస్తే ఇంతే ఉంటది గదా ఇల్లు. మనం ఇంట్లో ఉండం గాబట్టి మెయింటెనెన్స్ అనేది ఉండదు గదా! అందుకని ఇలా అయితే ఉంది ప్రస్తుతానికి. ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్‌ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.